హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 10th of January 2024 నుంచి 7th of February 2024 లోపు మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్స్ అండ్ అలానే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మనమైతే హార్డ్ కాపీస్ మనం పోస్ట్ ద్వారాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారాగా మన అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం ఇక్కడ 20 of February 2024గా మనమైతే చూస్తూ ఉన్నాము. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్స్ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. టోటల్ 24 వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 35,400 రూపీస్ నుంచి 1,12,400 వరకు ఉంది. అండ్ అలానే అప్పర్ ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే 28 ఇయర్స్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, మరి కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చదివి మీకు వినిపిస్తాను. అండ్ మీలో ఎవరైనా క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారు ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఎలిజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ TA20237కి ఈ జాబ్కి మనము బీఎస్సీ కెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా వీటికి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి 60% తోటి. ఈ జాబ్కి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ మీరు చదువుకొని 60% తోటి 1 year ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ TA20238కి బీఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండేటట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 20239 కూడా మనకి బీఎస్సీ జియాలజీ చదువుకొని ఉండాలి, 60%తో పాస్ అయి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు రిలవెంట్ డిసిప్లిన్కి సంబంధించి, లేదా 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 202310కి అయినట్లయితే బీఎస్సీ కంప్లీట్ చదువుకొని ఉండాలి, లేదా బీఎస్సీ లైబ్రరీ సైన్స్ మీరు చదువుకొని ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ మొత్తం 3 పేపర్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే సెకండ్ పేపర్ అండ్ థర్డ్ పేపర్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డిప్లొమా కోర్సు లేదా గ్రాడ్యుయేషన్ కోర్స్ లెవెల్లో అయితే మనకి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours టైం అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ స్ట్రీమ్లో అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనకైతే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలానే పేపర్ 1లో మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు పేపర్ 1కి. పేపర్ 2కి 30 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మన క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్కి 75 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 1 mark అనేది మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించాలి. అండ్ పేపర్ 3కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 90 minutes టైం ఇస్తారు. మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. రాంగ్ ఆన్సర్కి 1 mark నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. సో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫీజు అనేది మనం పే చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వాటితో పాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మనమైతే పోస్ట్లో సెండ్ చేయాలి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను వన్ బై వన్, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ఫీజు వచ్చేటప్పటికి మనకి 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్ డేట్స్ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ మోడ్లో 10th of January 2024, లాస్ట్ డేట్ 7th of February 2024. అండ్ అలానే హార్డ్ కాపీస్ మనం అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ 20 of February 2024. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సిన అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రోడ్కి 247667కి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనం సెండ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కలర్డ్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ది ఫామ్ అండ్ సైన్డ్ క్రాస్డ్ ఇన్ ది ఫుల్. సో మనము అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో అనేది అటాచ్ చేసి మనం అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే 10th అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మనం సెండ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, మన కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ అలానే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మనమైతే జిరాక్స్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మనమైతే సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి మనమైతే అప్లికేషన్స్ అనేవి మనం ఇందాక చెప్పిన అడ్రస్కి పోస్ట్ ద్వారాగా మనం సెండ్ చేయాలి. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.